పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఉండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 3వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 4వ అధ్యాయం చదువుకున్నాం. దానికి తేమానీయుడైన ఎలీఫజు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను. ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన ఎడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపగా ఎవడు ఊరుకొనగలడు? అనేకులకు నీవు బుద్ధు నేర్పువాడవు, బలహీనమైన చేతులను బలపరిచినవాడవు. నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖక్రాంతుడవైతివి. అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా, యథార్థవర్తనులు ఎక్కడైనాను నిర్మూలమైరా? నేను చూచినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కొయ్యుదురు. దేవుడు ఓదగా వారు నశించెదురు. ఆయన కోపాగ్ని శ్వాసముల వలన వారు లేక పోవుదురు. సింహ గర్జనయు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును. కొదమ సింహముల కోరలను విరిగిపోవును. ఎరలేనందున ఆడసింహము నశించును. సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును. నాకొక మాట రహస్యముగా తెలపబడెను. నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్టుగా అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చిన సమయమున రాత్రి కలల వలన పుట్టు తలంపులో అది కలిగెను. భయమును వణుకును నాకు కలిగెను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పొలకించెను. అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని. ఒక రూపము నా కనుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరము నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులకు అగుదురా? తమను సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా? అయినా ఆయన తన సేవకులను నమ్ముటలేదు. తన దూతల యందు లోపము కనుగొనుచున్నాడు. జిగట మంటి ఇండ్లలో నివసించు వారి యందు, మంటిలో పుట్టిన వారి యందు చెమ్మట చితికిపోవునట్లు చితికి పోవు వారి యందు మరి ఎన్ని కనుగొనును? ఉదయము మొదలుకొని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు. ఎన్నిక లేని వారే సదాకాలము నాశనమయ్యుందురు. వారు డేరా త్రాడు తెగవేయబడును. వారు బుద్ధి కలగకయే మృతి నొందుదురు. అలాగననే జరుగుచున్నది కదా. ఇంతటితో యోబు గ్రంథము 4వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 5వ అధ్యాయం చదువుకున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.